కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. క్రేన్ నంబర్ 4 దగ్గర నుంచి నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్స్ అక్కడ ఏ రకంగా సాగుతోంది, హడావుడి ఎలా ఉంది, కోలాహలం ఎలా ఉంది, ఒకసారి కవితతో కనెక్ట్ అవుదాం. చెప్పండి కవిత, ఏం జరుగుతోంది అక్కడ? సో మనం ఇక్కడ చూడొచ్చు, ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు ఆ గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు ఆ గంగమ్మ ఒడికి చేరుతున్న అద్భుత దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. ఒక పక్కన బాలరాముడు, ఇంకో పక్కన శ్రీనివాసుడు సమేతంగా ఆ మహావిఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. జనం నుంచి జలంలోకి వెళ్తున్న ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుణ్ణి మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బాయ్ బాయ్ గణేష అంటూ ఈ ప్రాంతం అంతా కూడా మారిపోకపోతుంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు నిమజ్జనం గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. చివరి ఘట్టమైనటువంటి నిమజ్జన కార్యక్రమం ఇక్కడ అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తుల కోలాహలం మధ్య, భక్తుల సందడి మధ్య, డప్పు ధరువుల మధ్య ఇక్కడ ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కూడా జనంతో ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ తో కిక్కిరిసిపోయింది. ఘనంగా వీడ్కోలుకు పలుకుతున్నారు. ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 9 రోజుల పాటు ఎలాగైతే ఆ ఉత్సవాలని ఘనంగా నిర్వహించారో అంతే ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చినటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యం ఇక్కడ ఆవిష్కృతం అవుతోంది. కేవలం హైదరాబాద్ నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు ఆ గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జనం నుంచి జలంలోకి వెళ్తున్నాడు ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈసారి భక్తులకు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చాడు. ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుని ప్రస్థానం ఈ సంవత్సరానికి 70 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సప్త ముఖాలతో, సప్త హస్తాలతో భక్తులకు 9 రోజుల పాటు కూడా దర్శనం ఇచ్చినటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు ఆ గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఘట్టాన్ని చూడటానికి లక్షలాది మంది పబ్లిక్ ఇక్కడికి తరలి వచ్చారు. భక్తుల కోలాహల మధ్య గంగమ్మ ఒడికి చేరుకుంటున్న ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుని ఇక్కడ మనం చూడొచ్చు. అనేక మంది భక్తులు తమ సెల్ ఫోన్లలో ఈ అద్భుత దృశ్యాన్ని కూడా బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు అయితే 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకొని ఎంత వైభవంగా ఈసారి 70వ సంవత్సరం కావడంతో వైభవంగా ఎంత అయితే వైభవంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించారో అంతే వైభవంగా ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు నిమజ్జనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఆకాశం అంత ఎత్తులో కనిపిస్తా ఉన్నాడు ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు. సప్త ముఖాలతో, సప్త హస్తాలతో చూడడానికి ఎంతో 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. మహాగణేశుణ్ణి నిమజ్జనం చేయాలంటే ఎక్కడో చూడటానికి కూడా బాధగా ఉంది. అయినా మనకు తప్పదు కాబట్టి ఆ ఖైరతాబాద్ గంగమ్మ ఒడికి చేరుకోవాలి. సో గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కవిత. నిజంగా ఆ వినాయకుడిని చూడడానికి, వినాయక నిమజ్జనం అంటే మనం ఇప్పటిదాకా చాలా హడావిడిగా సందడిగా సాగుతోంది అని అనుకుంటున్నాము. నిజంగానే 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే బేసికల్గా మన ఫెస్టివల్ యొక్క ట్రెడిషన్ ఏంటంటే మనం ఇప్పటివరకు ప్రకృతిని ఉపయోగించి చేసిన ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఈ ఫెస్టివల్లో ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకున్నామో తిరిగి మళ్ళీ ఇట్స్ అ సైక్లింగ్ ప్రాసెస్ వేర్ ఇన్ విచ్ ఆ నేచర్కే మనం అంకితం చేస్తున్నాము, నేచర్కే తిరిగి మనం అవన్నీ ఇచ్చేస్తున్నామని. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మన ట్రెడిషన్లో భాగమైనటువంటి ఏ ఫెస్టివల్కైనా అంతే సిగ్నిఫికెన్స్ ఉంటుంది. బికాజ్ నేచర్ని మనం పూజిస్తాం, పూజించిన తర్వాత తిరిగి అది మనం నేచర్కి ఇచ్చేస్తాం. ఈ రీసైకిల్ బ్యాలెన్సే మన లైఫ్ స్టైల్ అవుతుంది.
అండ్ దట్ ఈస్ వాట్ విచ్ ఇస్ ట్రూలీ రెసిప్రికేటెడ్ ఎస్పెషల్లీ ఇన్ వినాయక చవితి ఉత్సవాల్లో. మొత్తానికి ఖైరతాబాద్ గణేష్కి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఖైరతాబాద్ గణేష్ ఏదైతే మనం ఇంత దాకా వెయిట్ చేస్తున్నామో ఆయన గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. అండ్ ఎస్, లెట్ మీ టేక్ ది గ్రేస్ అండ్ లెట్ మీ టేక్ దిస్ అకేషన్